మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి రోడ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి తనను గెలిపించాలని సునీతా మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే 5 ఏళ్ల పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు డబ్బుకు అమ్ముడుపోవద్దని, నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒకటే చెప్తున్నా, 6 గ్యారెంటీలు స్కీమ్స్ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన ఉచిత మహిళా బస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇంటింటికి గడప గడపకి వెళ్ళాలి. గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కటి మన మహిళా బస్సు, ఉచిత బస్సు, గ్యాస్ 500కి గ్యాస్ పథకం ఉచితం, 500 ఇవ్వడం, డిస్కౌంట్ ఇవ్వడం అనేది, ఇంకా 2500 కూడా ప్రతి మహిళ అకౌంట్ లో ఎలక్షన్ కోడ్ తర్వాత పడుతుంది. ఇంకొకటి 30,000 ఉద్యోగాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఎందుకంటే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం, గతంలో యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా పెళ్లిళ్ళు కాకుండా యువకులని రోడ్ల మీద తిప్పేటట్టు చేసిన ఘనత పాత మాజీ టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ ఎలక్షన్ కోడ్ తర్వాత అమలు చేస్తారు. కాబట్టి దయచేసి అందరు కోరుతున్నా, గడప గడపకి వెళ్ళి మహిళలందరినీ కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళి మన నాయకులను కూడా కోరుతున్నా, కార్యకర్తలను కూడా ఇంటింటికి వెళ్ళి మన స్కీమ్స్ అన్ని గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నా,